హలో అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? నేను కూడా చాలా బాగున్నానండి. మన వీడియోస్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చేస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఈ వీడియో వచ్చేసరికి లాస్ట్ వ్లాగ్లో చెప్పాను కదా, మా వాళ్ళు అయితే ఇరుముడు కట్టుకొని చదువుకు వెళ్ళొచ్చారని. ఇంకా ఆ రోజు సాయంత్రమే మేము శివాలయంకి అయితే వెళ్తున్నామండి. మేము ఇక్కడ మా ఊర్లో ఏమంటే అందరూ ఆదివారమే జరుపుకున్నారనమాట, కార్తీక పౌర్ణమి. కొంతమంది అయితే సోమవారం కూడా చేసుకున్నారండి. ఇంకా మేమైతే ఆదివారమే చేసుకున్నాం కాబట్టి ఇంకా ఆదివారమే గుడికి అనేది వెళ్తున్నాం అనమాట. ఇక పూజకి కావాల్సిన ఐటమ్స్ అంతా మనకి అంగడి ఉంది కాబట్టి అంగడిలోనే తీసుకున్నాం అనమాట. ఒక 365 ఒత్తులు, 2 దీపాలు, నూనె మాత్రమే అక్కడ గుడి దగ్గర తీసుకున్నాము. ఇంకా వాటికి గాను 50 రూపాయలు అయితే తీసిచ్చాడనమాట మా ఆయన. ఆ మూడిటికి 50 రూపాయలు అయితే అయ్యిందండి. ఇంకా నేను ఇంట్లోనే పసుపు, కుంకుమ, పూలు అన్నీ తీసుకొని వెళ్ళడం కాబట్టి మాకైతే 50 రూపాయలతోనే అయ్యింది. లేదనుకోండి ఎలాగైనా ఒక 100, 150 అనేది అయి ఉండేది. ఇంకా మన ఇంట్లో ఉన్నటువంటి వస్తువులతో కూడా మనం ఇలా చేసుకోవచ్చు. కాస్త అయితే మనం వాటిని కూడా చూసుకోవాలి. ఖర్చు విషయంలో నేను మా వారు పెద్ద చెయ్యే అని చెప్పచ్చు అనమాట. ఇద్దరు విపరీతంగా ఖర్చు చేస్తాము ఉంటే మాత్రము, లేదంటే అక్కడికి వెళ్ళము, ఉన్న వాటిలోనే అడ్జస్ట్ అయిపోతాము. ఇంకెవరికైనా పెట్టాలి ఇవ్వాలంటే అని మాత్రం ఇద్దరం అయితే వెనకాడం అనమాట. ఇంకా నేను అది తప్పు అని చెప్పను, కానీ కొన్ని విషయాల్లో అదే మనకి వీక్నెస్గా అనేది మారుతుందనేది నా జీవితంలో నేను తెలుసుకున్నటువంటి ఒక పెద్ద విషయం అని కూడా అనొచ్చు. మనకు మెచ్యూరిటీ అనేది ఒకటి లేకపోయేసరికి అయ్యో అనే వాళ్ళకి దాన ధర్మాలు చేస్తే మన పరిస్థితి ఎలా ఉంటుంది అన్నది కూడా నా జీవితంలో నేను తెలుసుకున్నాను అనమాట. ఇంకైతే మా ఆయన దగ్గర దీపం కూడా వెలిగించేశాను, శివుడి దగ్గర మంచిగా మొక్కునేసి ఇంకా మేము అందరము ఈరోజు సప్త కనికలమ్మ గుడికి వెళ్ళాలని అయితే అక్కడ లక్ష దీపారాధన కూడా చేస్తారు. కార్తీక మాసంలో కార్తీక దీపం రోజు అక్కడ లక్ష దీపాలు అనేది వెలిగిస్తారు భక్తులతో. ఇంకా అక్కడ కూడా వెళ్దాము, అక్కడ కూడా చాలా ఫేమస్గా చేస్తారు. మిమ్మల్ని కూడా తీసుకొని వెళ్ళి నా కళ్ళతో మీకు కూడా చూపిద్దాము అన్నట్టుగా అయితే మేము అక్కడికి కూడా వెళ్తున్నాం అనమాట. ఈసారి పిల్లలు అయితే చాలా ఎక్సైటింగ్గా ఉన్నారు. అక్కడ ఒక జాతరలాగా చేస్తారు మేళతాళాలతో. ఇంకా అక్కడ షాపింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఆట వస్తువులు, బొమ్మలు అన్నీ పెట్టి ఉంటారు అన్నట్టుగా వీళ్ళైతే ఎక్సైటింగ్గా ఉన్నారు. ఇంకా మేము అక్కడికి కూడా వెళ్ళిపోయాము. ఇది మనకు హైవేలో ఉంటుందండి, మాకు దగ్గరగా 1 కిలోమీటర్ ఏమో వస్తుంది అనుకుంటా మా ఇంటి దగ్గర నుంచి. ఇంకా అక్కడ ఉన్న వాళ్ళైతే అమ్మవారిని చాలా నమ్మకంగా కొలుస్తూ ఉంటారు. అమ్మవారిని మాకు దగ్గరగానే ఉన్నా మేము ప్రతి సంవత్సరం అనేది వెళ్తూ ఉంటాం అన్నమాట. ఇంకా ఇక్కడైతే చూసారు కదా, ఇక్కడ చెక్కలు పెట్టి మనకి ఇలా ఇక్కడ అంతా రెడీ చేసి పెట్టారు. ఒక్కొక్కరి దగ్గర దీపం అయితే వెలిగిస్తారు అనమాట. ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఇక్కడ ప్రాబ్లం ఏమంటే వచ్చిన వాళ్ళే ఒకటి వెలిగిస్తే అందరికీ వస్తుంది, అందరూ వెలిగించేస్తారు. ఇంకా అక్కడ ఉండేవన్నీ కొంతమంది అయితే వెలిగించలేరు. మనకి అమ్మవారికి కొండపైన ఎదురుగా ఒక గుడి ఉందన్నమాట. అక్కడ దీపం వెలిగించేసి ఇక్కడికి అనేది తీసుకొని వస్తారు దీపము. ఇంకా రాలేదు, ఇంకా అప్పుడు చూసారంటే అప్పుడే అన్ని డెకరేషన్లు కానీ దీపాలు కానీ అప్పుడే అక్కడ రెడీ చేస్తూ ఉన్నారు. ఇంకా అప్పటికి ఎవరు లేరనమాట, జనాలు అనేది చాలా పీస్ఫుల్గా. ఇంకా లేట్ అయిపోతుంది ఇంటికి వెళ్దాం అన్నట్టుగా అయితే ఇంకా డిసైడ్ అయ్యాము. ఇంకా బయటకు వచ్చి చూసేసరికి అప్పటికే ఇంకా కొండపైన దీపం అనేది వెలుగుతుందన్నమాట. ఇంకా అప్పటికి అర్థమైంది ఇంకా దీపం కూడా తీసుకొని వస్తున్నారు ఇక్కడికి అన్నట్టుగా. ఇంకా మేమందరం ఇంకా సరేలే కాసేపు బయట తిరిగి వద్దాము, అంత లోపల వచ్చేస్తారు అన్నట్టుగా బయటకు వచ్చేసామండి. ఇంకా నేను చెప్పాను కదా హైవే అని, ఎప్పుడు రష్గా ఉంటుంది, చూసి జాగ్రత్తగా అయితే మనం రోడ్ క్రాస్ చేయాల్సి ఉంటుంది. ఇంకా మనకి ఇక్కడ పిల్లలకి కావాల్సిన బొమ్మల ఐటమ్స్, ఫ్యాన్సీ ఐటమ్స్, పిల్లలకి ఆడుకునేదానికంతా ఇలా పక్కగా అయితే పెట్టుకున్నారనమాట. ఇంకా మనకి కొండపైన దీపం వెలిగించేసిన తర్వాత ఇంకా అమ్మవారిని సిరిసి పైన పెట్టుకుని కలశంలాగా ఇంకా దీపం తీసుకొని ఇలా మేళతాళాలతో తీసుకొని వచ్చి ఇక్కడ అమ్మవారి దగ్గర అయితే పూజలు అనేవి జరిపిస్తారు. ఇంకా కొండపైన నుంచి ఇలా తీసుకొని వచ్చారనమాట దీపము. ఇంకా మేము సర్లే ఇంక ఇప్పుడే వెళ్తున్నారు అన్నట్టుగా ఇంకా బాబుని పాపని తీసుకొని ఇంకా అక్కడే పాట కచేరీ కూడా పెట్టారు, అక్కడికైతే తీసుకొని వెళ్తూ ఉన్నాం అనమాట. ఇంకా మేము ముందర చూసిన జనాలకి ఇప్పుడు దీపం వచ్చిన తర్వాత జనాలు చూసి అయితే నేను చాలా షాక్ అయిపోయాను. ఇంకా ఏముంటారులే తక్కువే ఉంటారు కదా అన్నట్టుగా ఫస్ట్ పాట కచేరీ చూసుకొని వెళ్దాం అన్నట్టుగా వచ్చి రిటర్న్ వెళ్ళేసరికి చాలా వరకు జనాలు అనేది వచ్చేసారు. ఇంకా అప్పుడు పాప ఇంకా రింగ్ ఆట ఆడతానన్నట్టుగా అడిగింది అనమాట. ఇంకా అయితే పాపను కూడా అక్కడ రింగ్ ఆట దగ్గర కాసేపు ఆడిచ్చేసిన తర్వాత ఇంకా మేమైతే లోపలికి దర్శనానికి అయితే వెళ్ళాము. మొదట వెళ్ళినప్పుడు అమ్మవారిని చూడలేదు కదా, అభిషేకాలు అనేది జరుగుతూ ఉన్నాయన్నమాట.
ఇంకా అయితే నేను చెప్పాను కదా, ఇంకా ఇక్కడ భక్తుల్ని జనాలు చూసి అయితే నేను ఫుల్ షాక్ అయిపోయాను. ఇంకా వచ్చే వాళ్ళకంతా క్యాండిల్స్ అయితే ఇచ్చారు. ఇంకా అమ్మవారి దగ్గర దీపం వెలిగించేసి తెర అయితే తీసేశారు. ఇంకా ప్రతి ఒక్కరు దీపం అయితే వెలిగిస్తూ ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క దీపం వెలిగించినా అందరికీ అక్కడ వచ్చిన వాళ్ళకి అందరికీ సరిపోయిండేది. ఇంకా మన వాళ్ళు అలా కాదు కదా, వచ్చిందే చాలు అన్నట్టుగా అన్నీ మనకే కావాలి అన్నట్టుగా ఆలోచిస్తారు. ఇంకా అక్కడ మేమైతే దీపం కూడా పెట్టలేకపోయాము. ఇక్కడే జనాల్లో స్టక్ అయిపోయామన్నమాట. దాదాపు ఒక అరగంట వరకు అక్కడ క్యూ అన్నది ముందుకు వెళ్ళలేదు, అక్కడే స్టక్ అయిపోయాము. ఇంకా అరగంట అయింది. ఇంకా అప్పుడు అమ్మవారి దగ్గర ఇంకా తెర అంతా తీసేశారు. అమ్మవారి దర్శనం చేసుకున్నాము. చాలా బాగుందన్నమాట. మనకి ఫ్రూట్స్తో వెజిటేబుల్స్తో ఇక్కడ చాలా అద్భుతంగా అలంకరించారు. అమ్మవారి దగ్గర కూడా దీపాలు అనేది పెట్టున్నారు. అమ్మవారి దగ్గర దీపారాధన చేసి ఇంకా బయటకు వచ్చేసామన్నమాట. మొక్కొని ఇంకా మాకు ఇచ్చిన క్యాండిల్స్ని బయట వెలిగించేద్దాం అన్నట్టుగా ఇటువైపు కూడా ప్రతి ఒక్కరు దీపాలు అనేవి వెలిగిస్తూ ఉన్నారు. ఇంకా బయటికి రావడానికి కూడా మాకైతే స్పేస్ లేదు, అలా ఉండిపోయినారు జనాలు, స్టక్ అయిపోయారనమాట. ఇంకా బయటకు వచ్చి చూసేసరికి ఇంకా మనకి ఇక్కడ చాలా వరకు ఇలా వేషాలు వేసుకొని అమ్మవారు, శివుడు, వినాయకుడు అలాగా ఇక్కడైతే మనకి డ్యాన్స్ ప్రోగ్రామ్ కూడా అరేంజ్ చేశారు. చాలా బాగా అనిపించింది నాకైతే. ఇంకా అక్కడ కూడా కాసేపు పిల్లల్ని అంతా చూపించేసి ఇంకా పాట కచేరీ పెట్టారు కదా, అక్కడికి మేము మళ్ళీ ఎందుకులే అన్నట్టుగా వచ్చేసాము. ఇంకా నైట్కి అయితే చాలా వరకు ఇక్కడ జనాలు అనేది ఇలా అయితే రౌండప్ చేశారు. ఇంకా టపాసులు కూడా అప్పుడే వెలిగించారనమాట. షార్ట్స్ అయితే పెట్టారు. ఇంకా ఆ క్లిప్ కూడా నేను తీసుకొని కాసేపు ఆగి ఇంటికైతే వచ్చి ఇంటి దగ్గర, అంగడి దగ్గర, ఇంటి దగ్గర అయితే దీపాలు అనేవి పెడుతూ ఉన్నాను అనమాట. ఇంకా మేము ప్రతి సంవత్సరము కార్తీక దీపం రోజున లాస్ట్ ఇయర్ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళున్నాము. ఈసారి వెళ్ళలేదనుకోండి, దీపావళికి కూడా వెళ్ళలేకపోయాం కదా. ఇంకా అలానే ఇంకా టపాసులు కాస్త మిగిలి ఉంటే పిల్లలు ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకొని పిల్లలు కూడా టపాసులు అనేవి స్టార్ట్ చేసేసారు. ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. మన వీడియోస్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.